నెల్లూరు వనంతోపు సెంటర్ కొండాయపాలెం జనహిత వాత్సల్య ఆశ్రమంలో మంచి మార్కులు సాధించిన 18 మంది విద్యార్థులను అభినందిస్తూ ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయల ప్రోత్సాహక బహుమతులను ఏపీ హంస హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజల సుధాకర్రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్రావు మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారి బాలకృష్ణారెడ్డి, సబ్ ట్రెజరీ అధికారి రమణారావు, కమల్ కిరణ్ ఏవో, పబ్లిక్ హెల్త్ నర్స్ సక్కుబాయమ్మ, హెల్త్ సూపర్వైజర్ వసంత మంచి మార్కులు సాధించిన వాత్సల్య విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారన్నారు. కల్పం శ్రీనివాసులు చిన్నారులకు పోషక ఆహారాన్ని అందజేశారని అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులను ప్రోత్సహిస్తూ వాళ్ళ విద్యాభివృద్ధిలో సహాయం చేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గూడూరు సబ్ ట్రెజరీ అధికారి ఎస్కే మక్సూద్ 5,000 రూపాయలతో ప్రొవిజన్స్ అందజేయడం జరిగింది. 2,000 రూపాయల స్నాక్స్ ను ఫార్మసీ ఆఫీసర్ భానురేఖ అందజేశారని, వాత్సల్య ఆశ్రమం భారతీయ విద్యా వికాస్ స్కూల్ అధ్యాపకులను ఆశ్రమ నిర్వాహకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు సేవలు అభినందనీయమే అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా టీం నిర్వాహకులు పరిమళ, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు ఖాదర్ మస్తాన్ గారు, ఆశ్రమ చార్టెడ్ అకౌంటెంట్ దుర్గా ప్రసాద్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట సాయి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కల్పం శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా వసంత సిస్టర్ గారు కానీ, కమల్ కిరణ్ గారు కానీ, అదేవిధంగా సక్కుబాయమ్మ గారు, వీళ్ళందరూ వెంటనే స్పందించి మళ్ళీ 8 మంది పిల్లలకి ఇవ్వటే ఒక ½ అన్ అవర్లోనే ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క కార్యక్రమంలో సహకరిస్తున్న మానవ సేవా టీం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరు సార్ సార్ చూడండి, చిన్న షాల్వా కప్పుకున్నాను. నాన్న ఇటు చూడు, రౌండ్ రావు, మీరు వెళ్ళండి సార్. అవి చేతులు అట్లానే ఉండాలా, షాల్వా అట్లానే ఉండాలా సార్, ఇచ్చేస్తా ఉండండి. సాంబశివరావు సార్ ఫోన్ పోగాడా? చూడండి, తీసుకుంటా, ఒక్క నిమిషం సార్. అట్లుండనా సాంబశివరావు సార్. రేనా చప్పట్లు కొట్టట్లేదా మీరు? మల్లికార్జున సార్ వస్తాను సార్. సాంబశివరావు సార్
సార్ చూడండి సార్ ఇటు సార్ వర్షం సార్ దయచేసి అట్లా ఒకసారి కూర్చోండి. వారు ప్రతి కార్యక్రమాలను మా వెంట నడుస్తూ ఉంటారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనహిత వాత్సల్య చిన్నారులకు మంచిగా మార్కులు సాధించి విద్యలో మంచి ప్రావీణ్యత ఇదైన మంచి మార్కులు సాధించిన వారికి ప్రతి సంవత్సరం అందజేస్తున్నట్టు మాధవ సేవ టీం నిర్వాహకులు అందరి సహకారంతో ఈరోజు 18 మంది విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఇచ్చేసి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు పారితోషికం అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వ్యక్తిత్వ వికాసం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా తీర్చిదిద్దుతున్న వాత్సల్య ఆశ్రమం నిర్వాహకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారికి, ఇక్కడ అధ్యాపకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మాకు సహకరిస్తున్న వాత్సల్య ఆశ్రమంతో పాటు మాధవ సేవ టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన 10 మంది విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహ బహుమతులు అందజేసిన బాలకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా రమణరావు అన్న గారికి, అదేవిధంగా మక్సూద్ గారికి, అదేవిధంగా మన సక్కుబాయమ్మ గారికి, వసంత గారికి, కమల్ కిరణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జనహిత వాత్సల్య ఆశ్రమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఈరోజు కార్పొరేట్ కాలేజెస్లో కంటే పోటీ పడుతూ ఐఐటి ఎన్ఐటిలో సీట్లు సాధించి ఈరోజు రాష్ట్రంలోనే ఒక గొప్పగా తీర్చిదిద్దుతున్న ఈ ఆశ్రమ నిర్వాహకులకి చివరగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.